మిత్రులారా, ఈరోజు అన్నమాచార్యుల వారి ఒక సంకీర్తనను తీసుకొని మీ ముందుంచదలుచుకున్నాను. ఈ సంకీర్తనం యొక్క భావాన్ని తెలియజేయాలనేటువంటి సదాశయం. మానవుడు ఎన్ని చదువులు చదివినా, ఎంత పాండిత్యం సంపాదించినా, పెద్దలు చెప్పినటువంటి మాటలు ఎన్ని విన్నా పాప పంకిలంలో, పాపం అనేటువంటి బురదలో పడిపోకుండా సత్శీల సంపన్నుడైనప్పుడే ఉన్నతుడవుతాడు అని చెప్పేసి అన్నమాచార్యుడు చెప్తా ఉన్నాడు. మనకు తెలిసి కూడా తప్పు చేస్తున్నాం కాబట్టి అది తప్పు అని తెలిసి మానుకుంటే తప్ప మనిషికి ప్రయోజనం ఉండదు, మనిషి ఉన్నత స్థితికి ఎదగడు అని చెప్పేసి అన్నమాచార్యుడు చెప్తా ఉన్నాడు. ఇదే భావాన్ని తన సంకీర్తనలో ఎంతో చక్కగా చెప్పడం జరిగింది. ఎంత చదివినా ఏమి వినినా తన చింత ఏల మాను, సిరులేల కలుగు. ఎంత చదివినా ఏమి వినినా, ఎంత చదివినా ఏమి వినినా తన చింత ఏల మాను. మనిషి ఎన్ని చదువులు చదువుకున్నా కూడా, ఎంత ఉన్నత స్థితికి చేరుకున్నా కూడా అజ్ఞానం అనేటువంటిది ఉండి, దుర్మార్గమైనటువంటి భావన ఉంటే పాపం అనేటువంటి బురదలో పడిపోతాడు. కాబట్టి అటువంటి పాప బురదలో పడిపోకుండా ఉండాలి అని అంటే మరి చదువులో విజ్ఞానం, పాండిత్యాన్ని ఎంత పొందినా కూడా ఆ పాండిత్యానికి అనుగుణంగా, మరి పెద్దలు చెప్పినటువంటి మాటలకు అనుగుణంగా మసలుకున్నప్పుడే మనిషి ఉన్నతుడవుతాడని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాచార్యుడు. ఇతర దూషణముల ఎడసినగాక మతి చంచలము కొంత మానినగాక. ఎంత చదివినా ఏమి వినినా తన చింత ఏల మాను. ఇతర దూషణముల ఎడసినగాక అతి కాముకుడు గాని అప్పుడుగాక. మతి చంచలము కొంత మానినగాక. మతి చంచలము కొంత మానినగాక గతి ఏల కలుగు దుర్గతులేల మాను. ఎంత చదివినా ఏమి వినినా తన చింత ఏల మాను. పరుల నింద పనికిరాదు, అంత మాత్రం చేత ఆత్మ ప్రశంస కూడా మంచిది కాదని చెప్తా ఉన్నాడు. మనలో ఎన్ని దోషాలున్నా ఇతరులను దూషించడం అనేటువంటిది మానవునికి సహజంగా అలవడినటువంటి గుణం. అది తప్పు, అలా ఉండకూడదు. బుద్ధి స్థిరంగా ఉండడం చాలా అవసరం. క్షణానికి మతి చలించే తత్వం మంచిది కాదు. ఈ మంచిని పెంచుకుంటేనే మనిషికి సద్గతి కలుగుతుందని చెప్పి అన్నమాచార్యుల ప్రబోధం. మరి ఈ భావనను ఇంకొక చరణంలో ఇలా చెప్తా ఉన్నాడు. పరధనముల యాస పాసినగాక అరిది నిందలు లేని అప్పుడుగాక. పరధనముల యాస పాసినగాక అరిది నిందలు లేని అప్పుడుగాక. విరసవర్తనము విడిచినగాక విరసవర్తనము విడిచినగాక పరమేల కలుగును ఆపదలేల మాను.
విరసవర్తనము విడిచినగాక పరమేల కలుగును ఆపదలేల మాను. ఎంత చదివినా ఏమి వినిన తన చింత ఏల మాను. వెంకటపతినాత్మ వెదకినగాక కింక మనసున తొలగినగాక. వెంకటపతినాత్మ వెదకినగాక కింక మనసున తొలగినగాక. బొంకు మాట లెడసిపోయినగాక బొంకు మాట లెడసిపోయినగాక శంకయేల మాను జయమేల కలుగు. బొంకు మాట లెడసిపోయినగాక శంకయేల మాను జయమేల కలుగు. ఎంత చదివినా ఏమి వినిన తన చింత ఏల మాను సిరులేల కలుగు. పరధనాపేక్ష పనికిరాదన్నారు అన్నమయ్య. మరి ఈనాడు సమాజంలో ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. సులభంగా ధనం కావాలి, సులభంగా ధనం సంపాదించాలి, కష్టం లేకుండా ధనం సంక్రమించాలి, ప్రాణాపాయం ఉంటే ఉండవచ్చు కానీ అయినా కొందరు దోపిడీ మూలంగా సంపాదిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు అంటాడు. నిందల పాలు కాకుండా జీవించడం ఉత్తమ లక్షణం. కానీ ఒక్కోసారి తన తప్పిదం లేకున్నా నిందలు అనుమానాలు వస్తుంటాయి. అలాంటి వాటికి చోటు ఇవ్వకుండా బతకడం ముఖ్యం. అది కష్ట సాధ్యమే కావచ్చు కానీ అలవర్చుకోవడం అవసరము. సరస జీవనం గడపడం మానవుని మనుగడకు మంచిది. విరసవర్తనం తన తోటి వారికి దుఃఖాన్ని కలిగిస్తుంది. విరసవర్తనాన్ని అంటే చెడు ప్రవర్తనను విడనాడడమే ముఖ్యము. ఈ మంచి లక్షణాలు కలిగినప్పుడే జీవితం సుఖమేమవుతుంది అని చెప్పి అది ఒక వ్యక్తికి మాత్రమే కాదు సమాజానికి అంతటికీ ఉపకరిస్తుంది అని చెప్పేసి అన్నమాచార్యులు మరి ఎంతో చక్కగా చక్కని తేట తెలుగు మాటలలో మరి నీతిని చెప్పి అందరినీ మరి సన్మార్గంలో నడిపించడానికి తన యొక్క సంకీర్తనలతో ప్రబోధించడం జరిగింది అని చెప్పేసి తెలియజేస్తూ విరమిస్తున్నాను.